నాగర్ కర్నూల్‌లో జరిగిన ఒక ఇన్సిడెంట్ నిజంగా ఏంటి జెన్‌జీ కిడ్స్ ఇలా ఉన్నారేంటి అనిపించి భయాన్ని కూడా కల్పిస్తోంది. అదేంటో చెప్తాను. ఒకసారి చూసుకోండి. నాగర్ కర్నూల్ డిస్ట్రిక్ట్‌లో రీసెంట్‌గా ఒక కేస్ అనేది కూడా బాగా సెన్సేషన్ అవుతుంది. అది కూడా ఇంటర్ చదివే అమ్మాయికి ప్రెగ్నెన్సీ వచ్చింది. మరి దానికి సంబంధించి అయితే కేస్ అనేది కూడా వాళ్ళ పేరెంట్స్ ఫైల్ చేశారు. ఓకే. కాకపోతే ఇందులో మరి ఆ అమ్మాయికి ప్రెగ్నెన్సీ చేసింది ఎవరు అంటే, ఆ అమ్మాయితో పాటి ఒక ఎగ్జామ్ హాల్‌లో పరిచయమైన అబ్బాయి 10థ్ క్లాస్ టైంలో మరి వాళ్ళిద్దరూ ఎగ్జామ్ హాల్‌లో పరిచయమయ్యారు. అండ్ ఆ అబ్బాయి కూడా ఇంటర్మీడియేట్ చదువుకుంటున్నాడు. ఆ అబ్బాయి అని చెప్పేసి నిన్న మొన్నటి వరకు వార్తలొచ్చింది. కానీ ఇందులోనే ఒక పెద్ద ట్విస్ట్ ఉంది. ఆ ట్విస్ట్ ఏంటంటే, మన సినిమా లెవెల్‌లో నిజం చెప్పాలంటే దీన్ని ఒక సినిమా కూడా తీయొచ్చేమో అలాంటి ట్విస్ట్. మెయిన్‌గా ఆ అమ్మాయి అసలు అమ్మాయికి మెయిన్‌గా ప్రెగ్నెన్సీ రావడానికి గల కారణం ఆ ఇంటర్ అబ్బాయి మాత్రం కానే కాదు. పోలీసులు ఆ అబ్బాయిని మరి అయితే కస్టడీలోకి తీసుకొని విచారించారు. విచారిస్తే ఆ అబ్బాయి అయితే నేను కాదంటే కాదు మహాప్రభో, నేను కానే కాదు. అసలు కేవలం ఆ అమ్మాయికి నేను ఇంతవరకు కలవలేదు. ఓన్లీ ఎగ్జామ్ హాల్‌లో కలిసింది మాత్రమే. అండ్ ఆ తర్వాత మేమిద్దరం కేవలం ఫోన్‌లో చాటింగ్ చేసుకుంటున్నామని చెప్పేసి ఆ అబ్బాయి చాలా కాన్ఫిడెంట్‌గా అంటే చెప్పేసాడు. మరి అంత కాన్ఫిడెంట్‌గా చెప్పిన తర్వాత పోలీసులకు కూడా అంటే వాళ్ళ స్టైల్ ఆఫ్ ట్రీట్మెంట్ అనేది ఇచ్చిన తర్వాత అసలు సరే ఇక్కడేదో మతలబ్ ఉంది. ఏదో అంటే అదర్ సైడ్ ఆఫ్ ద కాయిన్ ఇంకేముంది? అంటే అబ్బాయి చెప్పిందే నిజమేనా? అన్నట్టు కూడా ఆ టైప్‌లో కొంచెం ఫోకస్ పెట్టారు. అండ్ ఆ రకంగా కూడా ఇన్వెస్టిగేషన్ అనేది కూడా మొదలుపెట్టారనమాట. ఇన్వెస్టిగేషన్ మొదలుపెట్టిన తర్వాత అక్కడే మరి పోలీసులు కూడా ఎక్స్‌పెక్ట్ చేయని ట్విస్ట్ అనేది కూడా దొరికింది. ఆ అమ్మాయిని పిలిపించి కొంచెం పోలీసుల స్టైల్‌లో మరి ఆ అమ్మాయిని కూడా అడగంగా, ఈ అబ్బాయి కాదు. అంటే నేను ఎవరైతే చెప్పానో అంటే నాతో పాటి అదే ఇంటర్మీడియేట్ చదువుతున్న ఆ అబ్బాయి మాత్రం కాదు. నా ప్రెగ్నెన్సీకి కారణం ఆ అబ్బాయి కాదు అని చెప్పడంతో అందరూ అక్కడున్నోళ్ళందరికి అంటే అందరి మైండు బ్లాస్ట్ అయిపోయింది. అట్లాంటి షాకింగ్ న్యూస్ అని ఆ అమ్మాయి చెప్పేటప్పటికి, ఆ తర్వాత ఆ అమ్మాయిని అడిగారు. అసలు మరి నీ ప్రెగ్నెన్సీ రావడానికి గల రీజన్ ఎవరు అని చెప్పేసి అడిగేటప్పటికి, ఇక్కడే ఒక పెద్ద ట్విస్ట్ ఉంది. ఆ అమ్మాయి వాళ్ళ ఇంటి దగ్గరలో ఎవరైతే ఒక బంధువు ఉంటారో, మరి అతనే కారణం అని చెప్పేసి తెలిసిన తర్వాత, ఏంటిది? అని చెప్పేసని అన్నారనమాట. మరి ఈ విషయానికి గల కారణం ఎవరో అతని పేరు చెప్పకుండా, ఈ ఇంటర్ చదువుతున్న ఆ అబ్బాయి పేరు చెప్పడానికి రీజన్ ఏంటి అని ఆ అమ్మాయిని గట్టిగా అడిగితే ఆన్సర్ లేదు. అలా తయారైపోయిందనమాట ఇప్పుడున్న జెన్‌జీ. అండ్ ఆ తర్వాత పోలీసులైతే మరి ఎవరైతే వాళ్ళ బంధువు మరి అతన్నైతే పోలీసులు అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసిన తర్వాత అతని మీద పోక్సో యాక్ట్ కింద మరి కేసయితే బుక్ చేసేసి పోలీసుల కటకటాల వెనకాల ఏసేసారనమాట. ఓకే. కాకపోతే ఇంకో ట్విస్ట్ ఏంటంటే అతనికి ఆల్రెడీ మ్యారేజ్ అయిందనమాట. మ్యారేజ్ అయిన అతను ఆ అమ్మాయికి మాయమాటలో ఏదో చెప్పి ఆ అమ్మాయికి ప్రెగ్నెన్సీ రావడానికి కారణమయ్యాడు. కానీ ఆ అమ్మాయి అతని పేరు చెప్పకుండా ఎవరైతే చాటింగ్ చేస్తున్నాడో ఆ అబ్బాయి పేరు చెప్పడంతో అందరూ షాక్ అయిపోయారు. అసలు సినిమాలో కూడా ఇలాంటి ట్విస్ట్‌లు అసలు నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ అనేటట్టు అయిపోయిందనమాట. ఇలా తయారైపోయారు ఇప్పుడున్న జనరేషన్ కిడ్స్.